హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ మూవీ వ్లాగ్స్. మీకు అందరికీ తెలుసు కదా, బంగారు తల్లి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని. సో ఆల్రెడీ ఇప్పుడు 6th మంత్ ఎంటర్ అయిందనమాట. కాకపోతే తను ఆల్మోస్ట్ 5th మంత్ ఎంటర్ అయిన కాడి నుంచి తను చాలా ఇబ్బంది పడుతుంది సీట్ బెల్ట్ వేసుకోవడానికి. సో నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఫేస్బుక్ మార్కెట్లో వీటిల్లో కూడా కనబడుతుంది ప్రెగ్నెన్సీ కార్ సీట్ బెల్ట్ అని చెప్పి, కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు అంట సీట్ బెల్ట్ని. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పి డైలమాలో తీసుకోలేదు ఫేస్బుక్ మార్కెట్లో. ప్లస్ సెకండ్ హ్యాండ్ కూడా కదా అది, ఒక్కొక్కటి ఒకలా ఉన్నాయి, అన్నీ ఒకలా లేవన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ సీట్ బెల్ట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సో ఇవి బేసిక్గా ఎలా ఉపయోగపడుద్ది అంటే, మనం మామూలుగా సీట్ బెల్ట్ ఇలా పైనుంచి ఇలా వేసుకుంటాం కదా మనం. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఒకటి వచ్చి స్ట్రాప్ వచ్చింది, ఇక్కడ నుంచి షోల్డర్ మీద నుంచి ఒక స్ట్రాప్ వచ్చింది సీట్ బెల్ట్కి. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎప్పుడైనా కానీ ఇక్కడ బెల్లీ దగ్గర ఉండే కొద్ది పెరుగుతూ ఉండేది కాబట్టి ఇక్కడ తనకి బాగా ఇబ్బంది అవుతుంది. తను ప్రజెంట్ ఎలా కూర్చుంటుందంటే, ఇలా పట్టుకొని ఇక్కడ మధ్యలో చేయి పెట్టి కూర్చుంటుంది. సో అది కరెక్ట్గా ప్రాపర్ కాదు, సేఫ్టీ కూడా కాదనమాట, తనకి కన్వీనియంట్గా లేదు. సో నేను అందుకని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తూ అవి చూస్తూ ఉంటే అమెజాన్లో ఇది యాక్చువల్లీ ప్రోడక్ట్ ఒకటి దొరికింది మనకి. ఏదో అయాపోర్ట్ ప్రెగ్నెన్సీ కార్ సీట్ బెల్ట్ అని చెప్పి. వీడు ఇందులో మొత్తం అంటే ఇది రివ్యూస్ అన్నీ చూశాను, చాలా మంచిగా ఉందన్నమాట. సో ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఇవాళ బంగారు తల్లి బయటికి వెళ్ళబోతున్నాం, అందుకని ఇంక ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను నేను. చూసి యాక్చువల్గా ఎలా ఉందో యాక్చువల్గా చూద్దాం, మంచిగా ఉందో లేదో. ఓకే, టైట్ ప్యాకేజ్ అయితే చేశాడు వీడు జిప్ లాక్ పెట్టి సీల్ చేసి కూడా దాన్ని ఎక్స్ట్రా సీల్ చేశాడు వీడు. ఇంట్లోకి వెళ్ళి కత్తి తెచ్చేంత అయిలేదు. సో ఇక్కడే మనకి న్యాచురల్గా వచ్చిన కత్తి ఉంది కదా, పళ్ళు, ఇలాంటప్పుడే తెలిసింది మన పళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉందనేది. సో అది వాడేసేసి తీసేసాను, ఇంకా కొంచెం ఆల్రెడీ. ఓకే, గుడ్, పళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. సో అయితే ఇప్పుడు ఇది చూసి కొన్ని రోజులు ట్రై చేశాక ఒక చిన్న షార్ట్ పెడతాను, వర్తా కాదనేది బంగారు తల్లిని అడిగి. సో దీస్ డేస్ బంగారు తల్లి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అందుకనే మొత్తం అన్ని వీడియోస్లో నేనే కనబడుతున్నాను. సో ఇందులో నీట్గా ఇన్స్టాలేషన్ కిట్ మొత్తం ఇచ్చినమాట. ఇది ఫోటోతో పాటు ఇన్స్టాలేషన్ ఎలాగ ఏంటనేది. ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇది ఇచ్చాడు కదా, ఇది సీట్ బెల్ట్ మనకి చూడండి ఎంత హెవీగా ఉందో. మంచి నైలాన్ స్ట్రాంగ్, మన రెగ్యులర్ సీట్ బెల్ట్ ఎంతైతే ఉండిద్దో అలా ఉంది. దాన్ని వాడు ఇచ్చాడు ఇలాగా, చూడండి ఇదిగో రెగ్యులర్ సీట్ బెల్ట్కి ఎలా అయితే ఉండిద్దో క్లిప్పింగ్ది సేమ్ అదే ఉంది. కొన్నిటికి యాక్చువల్గా ఎలా ఉంది అంటే ఇలా లేదనమాట, ఒక హుక్కులా ఉండి ఆ హుక్కులోంచి ఇలా జస్ట్ ఇలాగా పుష్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి హుక్కు, ఇది తీసుకొచ్చి ఒక హుక్ ఇలా ఉంటే ఇది తీసుకొచ్చి ఈ హుక్కులు ఇలా తగిలేస్తున్నారు అనమాట, ఇలా గట్టిగా ఉండడానికి అన్నట్టు. సో అదంతా నాకు పర్ఫెక్ట్ అనిపించలేదు, అందుకని నాకు ఆ మోడల్ తీసుకోలేదు అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు మనకి వీడు ఏమంటున్నాడంటే, దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన సీట్ బెల్ట్ మధ్యలోంచి తీసుకురావాలంట. ఇన్స్ట్రక్షన్స్ ఇదిగోండి, పాస్ ద సీట్ బెల్ట్ త్రూ ద సీట్ గ్యాప్. మనకి సీట్కి ఇక్కడ గ్యాప్ ఉండేది కదా కింద, ఆ గ్యాప్లోంచి తీసుకురావాలి. ఇప్పుడు ఇదే ట్రిక్కీ పార్ట్. ఈ కార్లోంచి నేను వెనక్కేసి మళ్ళీ ముందుకేసి అటు ఇటు తిరగాలి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి మేకే సర్కిల్ అంట. ఇది చాలా పెద్దగానే ఇచ్చాడు కదా వీడు, చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు చూడండి, పెద్ద ఎక్స్టెన్షన్ లాగా. ఇదంతా ఎక్స్టెన్షను వైరు. సో దాన్ని చుట్టూరు సీట్ బెల్ట్ని వేసాక చుట్టూరు దానిలోంచి తీసుకొచ్చి గ్రిప్ని ఆఫ్ ద లాక్ బకిల్ పాస్ త్రూ ది ఫస్ట్ గ్యాప్ అంట. సో ఈ లాక్ బకిల్ ఉంది కదా, ఇందులో ఇది చుట్టూరు తీసుకొచ్చాక మనం ఇది యాక్చువల్గా మనకి ఫేసింగ్ ఇలా పైకి ఉండాలి. సో దాన్ని బట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చూసుకోండి అది. సో మనకి సీట్ బెల్ట్ పైన ఉండిద్ది, ఇది దీంట్లోకి ఇందులో పట్టింది. బట్ ఓకే, ఇది ఎక్స్ట్రాగా దీన్ని ప్లస్ దాన్ని రెండు ఓకే. ఇప్పుడు మనం సీట్ బెల్ట్లో ఇది వాడతాము, ఇక్కడ సీట్ కార్కి సీట్ బెల్ట్ వచ్చింది కదా, ఇలాంటిదే సేమ్ దాంట్లోకి కార్తో వచ్చిన సీట్ బెల్ట్ ఉంది కదా, అది ఇట్లా మనం ఏదైనా ఇలా పాస్ చేసి ఇది ఇక్కడికి వెళ్ళిద్ది ఇట్లాగా. సో మనం ఇది ఎక్స్టెన్షన్ చేసుకోగలం కదా, ఇది మనం పైనది ఇలా లాక్కోవడానికి వచ్చింది కదా చాలా వరకు. సో దాన్ని మనం ఇక్కడ లూజ్ చేసేసుకుంటాం, మన వేస్ట్ దగ్గర లూజ్ చేసేసుకొని దాన్ని ఇట్లా తెచ్చేసేసి దీన్ని తగిలిస్తాం అనమాట.
ఓకే, బెల్ట్ ఓకే. పాస్ త్రూ ది ఫస్ట్ గ్యాప్, ఆ తర్వాత పైనుంచి తీసుకురావాలి. ఓకే, ఇందులో నుంచి పాస్ చేయమంటున్నాడు. ఇది తీసుకొచ్చా లాక్ చేయడానికి. ఇది ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో నుంచి తీసుకొచ్చి ఇక్కడి నుంచి తిప్పి మళ్ళీ పైన ఇంకో గ్యాప్ ఉంది, చిన్న గ్యాప్ సన్నగా. సో అందులో నుంచి ఇది తీసుకొచ్చి ఓకే ఇలా పెట్టాలి. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇది దీన్ని ఫస్ట్ ఇందులోంచి తేవాలా. ఓకే, ఇది కిందకి ఇలా పుల్ చేయడానికి ఉంది, సో అందుకని పట్టలేదు. సో ఫస్ట్ గ్యాప్లో నుంచి ఫస్ట్ తీసుకొచ్చాము. ఫస్ట్ గ్యాప్లో నుంచి వాడు ఫస్ట్ గ్యాప్ నుంచి తీసుకొచ్చి ఇలాగా దాన్ని మళ్ళీ ఇక్కడ ఇది కొంచెం పుష్ చేస్తే లాగా మనకి కిందకు వస్తుంది అన్నమాట. దాంట్లో నుంచి పుష్ చేసేసి, అంటే సేఫ్టీ లాక్ లాగా డైరెక్ట్ పెట్టేయకుండా పుష్ చేసేసి దీన్ని కొంచెం లోపలికి పెట్టి లాగేస్తే అలా మనకి ఇది వచ్చేసింది. సో ఇది ఇంకా గట్టిగా చూసారు ఎంత గట్టిగా ఉందో. సో ఇలా లాక్ అయిపోయింది అనమాట. సో ఇది బేసిక్గా ఇలా తీసుకొచ్చి ఇలా మనం కార్కి ఇలాగ ఉండేలాగా మనం చుట్టూరు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. సో ఆ తర్వాత ఎలాగనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది అయితే నేను ఫాస్ట్గా కార్లో ఇన్స్టాల్ చేస్తాను, చూద్దాం. నాకు తెలిసి ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్ సూపర్గా అంటే సూపర్గా ఏమీ లేదు, చిన్నగా ఉన్నాయి. సో వీడు కరెక్ట్గా ఏ ఎడ్జ్ నుంచి కరెక్ట్ పాస్ చేయాలి ఇదంతా పర్ఫెక్ట్ చూపించలేదు అనమాట మనం. సో అక్కడ మనకి మేబీ ఒక్కొక్కసారి చేయాల్సి వచ్చింది బ్యాక్ అండ్ ఫోర్త్. సో దాన్ని కరెక్ట్ చూసుకోవడానికి మనం చూసుకోవాలి. సో ఇది బేసిక్గా ఇక్కడ ఉంది కదా, మనకి ఇదే తెలుసు ఇది ఇట్లా ఫేసింగ్ ఉండాలని ఇలాగా. సో దాని ప్రకారం చూసుకుందాం మనం. బొమ్మలను చూసుకుంటానే చూడవే. సో వాడు ఇలా తీసుకొచ్చాడు. ఇది ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రా, ఇది ఇలా వచ్చేలా ఇందులో పట్టింది లాస్ట్కి. ఇది ఇలా పెట్టేసేసాను అనుకోండి, ఇక్కడ ఇలా ఉంది. సో దీన్ని తీసుకురావాలి చుట్టూరు. సో పర్ఫెక్ట్గా ఇట్లా పెట్టుకొని ఇక్కడ దీన్ని ఓకే ఇందులో నుంచి వెనకమాల నుంచి లాగాలంట. ఓకే అంత కష్టంగా ఏం లేదు, వచ్చింది ఈజీగానే. సో ఇది మ్యాక్సిమం మొత్తం లాగేసేసాం అనుకోండి, కింద నుంచి తీయడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఇవి ఒకటి మేక్ షూర్ చేయండి, ఇప్పుడు వచ్చే కొత్త కార్లన్నిటికి కూడా కింద చాలా వైరింగ్ ఉంటుంది. మీరు పొరపాటున వైర్లని కనుక చేశారనుకో, వైర్ల మీద వేసేసి లాగేయడం, గట్టిగా లాగేయడం చేస్తే వైర్లు కనెక్షన్స్ పోయి మీ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. సో జాగ్రత్తగా కింద నుంచి చూసుకొని, ఏ వైర్ల మీద నుంచి కాకుండా జాగ్రత్తగా తెచ్చుకోవటం బెటరు. కింద నుంచి చూసుకొని కారు కింద నుంచి క్లియర్గా. ఓకే ఏదో తగులుతుంది అడ్డం, ఏదో దాంట్లో నాది కాశీదారం ఇరుక్కుంది. ఫస్ట్ అది తీయాలి. ఓ మై గాడ్, ఇప్పుడు నేను ఇరుక్కుపోయానా ఎడా? చచ్చింది గొర్రె. నేను వెళ్ళి ఇప్పుడు కాశీదారంలో ఇరుక్కున్నాను. నేను కాశీదారం వెళ్ళి ఇక్కడ ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయింది నాది. ఓకే వచ్చేసిందమ్మా సక్సెస్ఫుల్గా. ఓ మై గాడ్, జాగ్రత్త అండి. ఈ కాశీదారం ఉంటే మాత్రం చాలా జాగ్రత్త. పొరపాటు కింద వైరుల్లో నాది ఇరుక్కుపోయి చేయి తీయడానికే అల్లాడాను నేను. తెలుసు కదా, దానితో డ్రైవ్ త్రూ లేడం మాకు కాంక్రీట్తో వేసి ఉంది కింద. కాంక్రీట్ అదే ఆస్ఫాల్ట్ గుచ్చుకుందనమాట. సో జాగ్రత్తగా చిన్న చూసుకొని తెచ్చుకోవాలి మనం.
ఓకే, చుట్టూరు తిరిగి వచ్చింది. ఓ మై గాడ్, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది నాది. నా కార్కి అయితే పెద్ద సీట్ అవడం వల్ల ఏమో తెలియదు కానీ నా కార్కి ఇది ఆల్మోస్ట్ చూడండి ఎంత ఉంది, కొంచెం ఉంది, ఎక్కువ అసలు ఎక్కువైతే లేదు. సో ఫస్ట్ దాంట్లో పెట్టి ఇది కొంచెం పుష్ చేసి దీనిలో ఎంచి పైన పెట్టి కింద నుంచి లాగాలి. ఓకే, ఓకే ఇదైతే అయిపోయింది. ఇక్కడ లాగాను. టైట్గా ఉంది. సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఇదంతా ఇక్కడ వరకు అయితే అయిపోయింది. 4th స్టెప్ వరకు లాక్ బకెల్ది ఫిక్స్ చేశాను. 4th వరకు అయిపోయింది. పాస్ త్రూ ది సెకండ్ గ్యాప్ ఆఫ్ ది లాక్ బకెల్. ఓకే, ఇదంతా అయిపోయి పాస్ త్రూ ది సెకండ్ గ్యాప్ ఆఫ్ ది లాక్ బకెల్ అయిపోయింది. ఆ తర్వాత అడ్జస్ట్ ద బెల్ట్ ఆఫ్ ది సూటబుల్ ప్లేస్కి పెట్టాలంటే పెట్టేసాము. ఆ తర్వాత ఎలా వేసుకోవాలి దీన్ని? ఓకే, ఇలాగ జరిగింది మ్యాటర్. ఇప్పుడు మనకి ఇక్కడ వేస్ట్గా వచ్చింది కదా, దాని మీద నుంచి ఇది ఇచ్చాడు కదా మనకి, ఇది అర్థమైంది నాకు మొత్తానికి. ఫైనల్లీ కొంచెం బ్రెయిన్ కొంచెం కష్టపడింది అన్నమాట, బట్ కానీ అర్థమైంది. నేను మీకు చూపిస్తాను క్లియర్గా ఎలాగనేది. ఓకే, ఇవాళకి ఇప్పుడు నేనే ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఇట్లా కూర్చుంటాం. ఇదైతే సీట్ బెల్ట్ ఇక్కడే ఉంది, ఏదైతే బయటికి జస్ట్ ఇట్లా కూర్చొని ఇది నీట్గా ఉంది. ఇది మన సీట్ బెల్ట్ యాక్చువల్గా కార్ నుంచి వచ్చేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఎంత కావాలంటే అంత మ్యాక్సిమం ఫస్ట్ తీసేసుకొని ఇక్కడ మనది కారు దానికి ఉన్నది సీట్ బెల్ట్ బకెల్లో పెట్టేసేసి ఇది లాక్ చేసేసాను పైన. సో ఇక్కడ మనకి కావాల్సినంత మనకి ఫ్రీగా ఉండే అంత ఇక్కడ. సో ఈ పైనది ఓకే, పైనది చెస్ట్ మీద వచ్చేది అయితే ఏం పెద్ద ప్రాబ్లమే ఉండదు తనకి, అదే ఇబ్బంది ఏం చెప్పలేదు. బట్ ఇది మాత్రం మనకి ఇక్కడ తనకి పొట్ట దగ్గర బాగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఇట్లా పెట్టుకొని ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని వెళ్తుంది ప్రస్తుతానికి. బట్ నాకు అది ఎందుకో సేఫ్టీ అనిపించలేదు. సో వీడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కాళ్ళ మధ్యలోంచి తీసుకొచ్చాడు దీన్ని. ఇది ఏదైతే ఉందో ఇది మనకి కార్కి వచ్చింది కదా, అది ఈ ఎక్స్టెన్షన్ సీట్ బెల్ట్కి వచ్చింది. ఇది సో ఇది మామూలుగా అయితే ఇలా అనుకున్నాను నేను ఇది. సో ఈ లింక్ ఉంది మధ్యలో గ్యాప్, ఇందులోకి ఇది వెళ్తుంది అన్నమాట. సో మనం ఇది తీసేసి ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి తీసుకొని ఇలాగా ఇక్కడ పెట్టేస్తాం మనం. వన్స్ ఇలా పెట్టేసాక మన కాళ్ళ థైస్ మీద నుంచి ఇది వస్తుంది. సో చూడండి ఇది యాక్చువల్గా ఎట్లా ఉందో. ఇది స్ట్రక్చరు మనకి ఫుల్ ఇప్పుడు టైట్ అయిపోయింది నాకు. ఇది టైట్ పొజిషన్. నేను ఫుల్గా ఇది నాకు ఇప్పుడు అంటే ఇది లాకింగ్ పొజిషన్లో ఉంది కదా ఇది. సో మనకి ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ ఇది మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని ఇక్కడ మనకి ఇది చూసుకోండి. ఇది నేను రాంగ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇది మనకి ఇలా ఉండిద్ది పైనది చెస్ట్ మీదది. ఇది మనకి లూజ్ చేసుకున్నాం కదా, ఇది మనం ఓకే. ఇప్పుడు వరకు నేను రాంగ్గా చూస్తున్నాను. ఇది ఓకే, ఇది వదిలేయండి. ఇది మనకి కింద కాళ్ళ దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచి కారు కింద నుంచి ఇలాగ పైనుంచి వచ్చేది కాబట్టి కింద నుంచి ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం ఈ బెల్ట్లో నుంచి ఇక్కడ తీసి ఇక్కడ పెడతాం అనమాట. సో ఇక్కడ మన ఇది మనకి కావాల్సింది. సో ఒకసారి మనం పైనుంచి తీసేసుకొని పెట్టేసుకున్నాక ఇది లూజ్ చేసుకున్నాక ఇక్కడ దీన్ని జస్ట్ ఇట్లా పైనుంచి ఇలా వెనక్కనేస్తే ఇక్కడ టైట్ అయిపోతున్నాడు మీకు. సో ఇక్కడ మనకి టైట్ అయిపోయింది. ఇక్కడ నేను ఇలా ముందుకి ఇప్పుడు ఇది నాకు లాక్ అయి ఉంది ఇది. సో ఇలా ముందుకు వెళ్ళలేను,
నా పొట్ట ఇదిగో ప్రెగ్నెన్సీ పొట్ట ఎంత వచ్చినా కానీ లాస్ట్ మంత్ వరకు వచ్చినా కానీ ఇప్పుడు ఇలాగ ఉంటుంది పైకి. సో ఇంకా ఎక్కువ వచ్చినా కానీ ఇక్కడ చాలా అంటే చాలా గ్యాప్ ఉంది. నేను సెక్యూర్డ్ కూడా ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇట్లా కదులుతుంది కదా ఇలాగ మనకి కారు సీట్లో. సో ఈ కదలకుండా చూడాలి మనం. సో దాన్ని ఇంకా టైట్ చేయాలన్నమాట. యాక్చువల్గా మనం కూర్చున్నాం కదా, నాకు తెలిసి ఇది టైట్ చేయడం బెటరు. ఇంకా లాగాలి ఇది. యాక్చువల్గా నాకు తెలిసి మనం సున్నితంగా చేసాం దీన్ని. సున్నితంగా కాకుండా దీన్ని ఇంకా లాగాలి గట్టిగా. మనం ఇంకొంచెం లాగితే అప్పుడు ఇది కదలదు ఇలాగా. సో ఈ సీట్ బెల్ట్ కూడా మనకి ఇది ఇచ్చిన పొజిషను వాడి లెక్క ప్రకారం ఇది ఇక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది. సో అలా చూసుకోవాలి మనం. సో అది ఇట్లాగా పెట్టేసి ఇందులోకి ఇక్కడ కాళ్ళ కింద నుంచి వచ్చేది గుర్తుంచుకోండి, పైనుంచి లాగేది కాదు. కాళ్ళ కింద ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మన కాళ్ళ మీద ఏదైతే పడిద్దో పొట్ట మీద, దాన్ని ఇందులో నుంచి ఈ లోపల నుంచి తీసుకొచ్చి ఇందులో ఈ బకెల్కి పెట్టేస్తుంది అనమాట. దీన్ని తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి దీన్ని ఈ బకెల్లో పెట్టేస్తే మనకి సేఫ్ అండ్ సెక్యూర్. సో అసలు మనం పొట్ట మీద ఫుల్ ప్రెషర్ వేసేసేసి పిల్లబచ్చాక లోపల ఏమవుతుందని టెన్షన్ పడేయకుండా ఇది చాలా అంటే చాలా బెస్ట్గా ఉంది. సో నేను చెప్పాను కదా కొన్ని హుక్స్లా ఇలా వస్తున్నాయి అని చెప్పి, దాంట్లో ఇప్పుడు ఏదైతే ఇక్కడ కింద బకెల్లో నుంచి పెట్టామో అలా కాకుండా దీన్ని జస్ట్ తీసుకొచ్చి ఇలా ఇరికేస్తున్నారు. సో అది ఇలా పైనుంచి ఇలా వచ్చేయడానికి ఛాన్స్ కూడా ఉంది. సో అంత గ్రేట్ కాదు నాకు తెలిసినంత వరకు. ఇదైతే సూపర్ బాగుంది. నేను ఈ డిస్క్రిప్షన్లో దీని లింక్ పంపిస్తాను. ఎవరైనా కానీ ఇక్కడైనా కాదు, కెనడాలోనే కాదు, ఇండియాలో కూడా దొరకవచ్చు ఇది మోస్ట్ లైక్లీ. ఇండియాలో కూడా ఎవరైనా ప్రెగ్నెంట్స్ కార్లో వెళ్తుంటే కనుక ఇలాంటివి తీసుకొని సేఫ్టీ కోసం పెట్టుకోండి. సో దట్ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉండిద్ది పక్కాగా. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అబ్బాయినైనా కానీ నేను దాన్ని పూర్తి చెప్పలేను. ఇది ఎలా అంటే నాకు ఇది కార్ సీట్ ఉంటాయి కదా రేసింగ్ కార్లు, ఇలా ఆ స్ట్రక్చర్లో వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి అలా కాళ్ళ మధ్య నుంచి అలా కూర్చున్నట్టు ఇట్లాగా. సో ఒకసారి బంగారు తల్లిని కూడా కనుక్కున్నాక తను కూర్చున్నాక తన కంఫర్ట్ ఎలా ఉంది అదంతా చూసి కూడా యాక్చువల్ నేను ఒక చిన్న షాట్ మళ్ళీ తర్వాత చేస్తాను. ఇది ఒక వారం రోజులు అలా వాడి చూశాక తనకి ఎలా ఉంది, కంఫర్ట్ బాగుందా లేదా, ఇప్పుడు ఫ్రీగా ఉందా. సో నేను చెప్పాను కదా తను చేయి పెట్టుకొని వెళ్ళటం అనేది నాకు చాలా అంటే చాలా ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది నాకు. సో అందుకని తీసుకున్నాం. సో ఫుల్లీ ఇది టెస్ట్ చేసి బాగుందని లేదో ఏంటనేది మీకు ఒక వారంలో నేను షార్ట్ తీసి పెడతాను. చూశారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి గైస్. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. ఇది నచ్చితే ఇంకా చాలామందికి ఇలాంటిది ఉపయోగపడవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే మీ సర్కిల్లో ఖచ్చితంగా పంపించుకోండి. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుద్ది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.